తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. 2 గంటల 15 నిమిషాల పాటు జరిగిన ఈ మీటింగ్లో పలు రాజకీయ అంశాలపై చర్చించామని తలసాని తెలిపారు. ప్రభుత్వ పథకాలు బాగుంటే సపోర్ట్ చేస్తామని, లేదంటే ప్రశ్నిస్తామని అన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా మాట్లాడుకున్నామన్నారు. జీహెచ్ఎంసీపై పట్టు జారకుండా కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహించారని సమాచారం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చలు జరిగినాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా, కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చలు జరిగినాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా, కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చలు జరిగినాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా,